నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారంలో సర్కార్ చొరవ తీసుకోవడం ఇదే మొదటిసారి. ప్రజలు తమ ఫిర్యాదులను సమర్పించడానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని చెర్ల అంగేడుపల్లి, అనంతసాగర్లు ప్రతి వర్షాకాలంలోనూ మునిగిపోతున్నాయి. దయచేసి శాశ్వత పరిష్కారం చూపాలని అర్జు యాదవ్ కోరుతున్నారు. నా పేరు అర్జు యాదవ్, సిద్దిపేట నియోజకవర్గం మాది. ఇప్పుడు గతంలో నుండి చెర్ల అంగేడుపల్లి కానీ అనంతసాగర్ కానీ సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన 2 ఊర్లు శనిగరం చెరువు ప్రాజెక్టు ద్వారా ప్రతి వర్షాకాలం నీట మునిగిపోతున్నాయి. దానికి సంబంధించిన ఎలాంటి శాశ్వత పరిష్కారం గతంలో మంత్రిగా ఉన్న హరీష్ రావు గారిని ఎన్నోసార్లు కలిసినాం, జిల్లా కలెక్టర్లను కలిసినాం. వాళ్ళు మారుతురు తప్ప ప్రాబ్లం మాత్రం ఎక్కడిదక్కడనే ఉంది. ఇప్పుడు ఈరోజు మన ప్రజాభవన్కు రావడం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి వినతి పత్రం అందజేసినాం. దాని మీద ఏం చేస్తాడు అనేది కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. గత ప్రభుత్వాలు ఓన్లీ మేము చెప్పే మాటలను ఏమంటారు, నీళ్ళ మీద మూట లెక్క తూతూ మంత్రంగానే జరిగిపోయినాయి తప్ప వాళ్ళు వచ్చిర్రు, ఫోటోలు దిగిర్రు తప్ప వెళ్ళిపోయారు. కానీ పరిష్కారం మాత్రం చూపించలేదు. గతంలో మంత్రిగా కొనసాగలే, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు. కాకపోతే ఆయన ఇప్పటివరకు మా గ్రామాన్ని విజిట్ చేయలేదు. 2004 నుండి మొన్న జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు నాకు తెలిసి ఒక 4 సార్లు లేదా 5 సార్లు విజిట్ చేయొచ్చు. అంతకు మించి ఒక్కసారి కూడా ఎక్కువ విజిట్ చేయలేదు. సమస్య ఎన్నోసార్లు చెప్పినాం. మేము వినతి రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. బయటలో మన మీ మీడియా ద్వారా కూడా తెలియజేసినాం మంత్రి గారికి, గతంలో ఉన్నాడు కాబట్టి. ఏమాత్రం దాని మీద స్పందించలేదు. ఇప్పుడు మంత్రి గారు అయితే సానుకూలంగా స్పందించారు. మేము చెప్పిన ప్రాబ్లాన్ని చూసిర్రు, దానికి సంబంధిత అధికారులకు ఫార్వర్డ్ చేసిర్రు. మా ముందు ఫోన్ల ద్వారా కూడా మాట్లాడిండు. ప్రాబ్లం ఇప్పుడు మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారు మా సమస్యను పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాం.